రాష్ట్ర రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన వైఖరి అప్పటి పెద్దలకు ఇప్పుడు ప్రతిబంధకంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారం నుంచి దిగేలోపు బీఆర్ఎస్ పెద్దలను ఏదో ఒక సమయం చూసుకుని అరెస్ట్ చేయాలని దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన తిరుగులేని విధంగా కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోని తదుపరి వికెట్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కార్ రేసులో చార్జ్ షీట్ దాఖలు అయినందువల్ల తదుపరి లక్ష్యం కేటీఆర్ అనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో కూడా బలంగా వినిపిస్తుంది. గతంలోనే అరెస్టులు జరుగుతాయని భావించినప్పటికీ రాజకీయ పరిణామాలు అనుకూలించకపోవడంతో తరచుగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సంవత్సరంలోపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డి వంటి పార్టీ ప్రముఖులను లక్ష్యంగా ఎంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన భారత రాష్ట్ర సమితి నేతలు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగంగానే ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. సవాల్ అనేది స్పష్టంగా ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి అధికార పక్షం వర్సెస్ విపక్షం అనే రీతిలో ఎండాకాలంలో కూడా పాలిటిక్స్ మొత్తం హీట్ ఎక్కాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఒకవైపు అయితే మరోవైపు అటు కేసీఆర్పై కానీ ఇటు మరోవైపు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లపై కూడా విచారణ ఊపందుకుంటున్న క్రమంలోనే సమీప భవిష్యత్తులో అంటే మరికొద్ది రోజుల్లోనే రాజకీయాలు మరింతగా హాట్గా మారే పరిస్థితులు కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులపై రివెంజ్ తీసుకునే పద్ధతిలో ముందుకు సాగుతున్నారని విపక్ష పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. దీనికి సంబంధించి ఎదురుదాడి కూడా ప్రారంభించడం జరిగింది. అసెంబ్లీ లోపల బయట కూడా పాలకపక్షంపై భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు కూడా విరుచుకుపడుతున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసులు అక్రమంగా బనాయించి తమను అరెస్ట్ చేసేది కూడా కుట్రలు చేస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, సర్కార్ బ్లాక్ మెయిలింగ్కు అసలు తగ్గే ప్రసక్తి లేదని కూడా వారు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ కార్ రేసుకు సంబంధించి యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను కూడా పలుమార్లు ఏసీబీ విచారించింది. దీంట్లో అవకతవకలకు సంబంధించి A1గా కేటీఆర్, A2గా ఇతను అరవింద్ కుమార్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా పెట్టడం జరిగింది. దీన్ని ఛార్జ్షీట్ దాఖలు చేసిన విధానాన్ని బట్టి చూస్తే ఏ క్షణంలో కానీ ఎప్పుడైనా కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ఇంట బయట రాష్ట్ర ముఖ్యమంత్రి టార్గెట్గా చేసుకొని బండబూతులు తిడుతూ అన్పార్లమెంటరీ భాష సైతం వాడడానికి ఏమాత్రం వెనకంజ వేయకుండా ఒక ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని కూడా అనేక సార్లు కూడా సవాల్ చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తున్న క్రమంలోనే తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం అనేది ఇప్పుడు అత్యంత రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకున్న క్రమంలో మరో కొద్ది రోజుల్లో రాజకీయాలు హాట్గా మారే అవకాశాలు లేవు. దీనికి సంబంధించి కూడా భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. జైలుకు వెళ్ళడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా అరెస్టులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం ఎంత బలంగా తమపై దౌర్జన్యాలు చేసినా కూడా, ఒత్తిడి పెంచినా కూడా అంత బలంగా మేము ప్రజల్లోకి ముందుకు వెళ్తామని కూడా వారు స్పష్టం చేస్తారు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన భారత రాష్ట్ర సమితి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసిన భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయడం, కేసులలో ఇచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదని వారు హెచ్చరిస్తున్న క్రమంలోనే తాజాగా ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. ఈ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే లాయర్లతో కూడా, న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
అసలు ఈ కేసులో ఏమీ లేదని, తన తప్పు కూడా ఏమీ లేదని ఇప్పటికే చాలాసార్లు బహిరంగ కూడా ప్రకటించారు. ఏసీబీ విచారణలో కూడా కేటీఆర్ దీనికి సంబంధించి లోతుగా వివరణ కూడా ఇచ్చినప్పటికీ ఛార్జ్షీట్లో మాత్రం ఆయన A1గా ఉండడం అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో